హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. మార్నింగ్స్ అనేది చాలా పీస్‌ఫుల్‌గా స్టార్ట్ అయితే ఆ రోజంతా కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదా! సో, అలాగే ఈరోజైతే నేను నా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. సో, యాజ్ యూ ఆల్ నో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి స్కూల్‌కి 9:00 కల్లా వెళ్ళిపోవాలనమాట. సో, ఆలోపు నేనేం చేస్తాను, ఎన్నింటికి లెగుస్తాను అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ ఇంతకు ముందే నా వీక్లీ ప్రెప్ చూసిన వాళ్ళు కానీ, నేను కొన్ని రెసిపీస్ అయితే షేర్ చేశాను కదా! సో, దానివల్ల ఏంటంటే నాకు వర్క్ కొంచెం ఈజీగా అయిపోతుందనమాట. ఇంతకుముందు 9:30కి అట్లా చాలా హడావిడిగా అయిపోయే వర్క్ ఇప్పుడు నాకు 8:30కి అంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం అయితే సేవ్ చేస్తుంది. సో, నేను ఇంకా కూడా నా టైమ్ టేబుల్‌ని కానీ, లేదంటే నా వేకింగ్ స్కెడ్యూల్‌ని కానీ, ఇంకా కొంచెం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫుల్ ఆఫ్ బిజీ కాబట్టి నేను 6:30 అట్లా అయితే లెగుస్తున్నాను మార్నింగ్. బట్ అంత లోపలే బాగా ఎండ వచ్చేస్తుందనమాట. సో, ద ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఐ డూ ఈజ్ క్లీనింగ్ అనమాట. ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇల్లు క్లీన్ చేసుకుంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటది. బికాజ్ ఇల్లంతా చిందరవందరగా గలీజ్‌గా ఉంటే మాత్రం చికాకుగా ఉన్నట్టు అనిపిస్తది కదా! సో, అందుకనే క్లీనింగే ఫస్ట్ చేస్తూ ఉంటాను. దీని దగ్గరికొచ్చేసాక మొత్తం ఇల్లంతా ఊడ్చేసాక బయట కూడా ముగ్గు పెట్టేసుకున్నాక నేనైతే ఫస్ట్ ఒకవేళ రైస్ తీసుకొని వెళ్ళాలి అనుంటే రైస్ అండ్ దాల్ కానీ సాంబార్ కానీ పెట్టేసుంటే సో, దానికి సంబంధించి నేను రైస్ అండ్ దాల్ అయితే ముందు కుక్కర్స్ పెట్టేస్తాను. బికాజ్ వేరే పనులు చేసుకునే లోపల నాకు అవి అయిపోతాయి కాబట్టి. అండ్ దాంతో పాటు ముందు రోజు పెరుగు తోడు పెట్టేసాం కదా! సో, అది కూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పాలు అసలు అంత బాగోట్లేదు. ఏదో కొంచెం వాటర్ ఎక్కువగా కలుపుతూ ఉన్నట్టున్నారు. కర్డ్ చేసినా కూడా చాలా వాటర్ వస్తుంది. అండ్ సైమల్టేనియస్‌గా సైడ్ బై సైడ్ నేను టీ అయితే పెట్టేస్తున్నాననమాట. నేను ఇంకా కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఎర్లీగా లెగవాలి. కొంచెం బాడీకి వర్కౌట్ ఇవ్వాలి. సో, ఇదంతా ప్లాన్ ఉంది. బట్ చాలా ఇన్ని రోజుల నుంచి అంటే ఐ థింక్ 1 ½ మంత్ నుంచి బాగా బిజీగా అన్ని పనుల్లో అటు ఇటు తిరగడం కానీ, ఇంకా ఒక ప్రాపర్ సెటిల్ డౌన్ అనేది అవ్వలేదనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే అంత జగ్లింగ్ లాగా అయిపోయింది. సో, అందుకనే ఎక్కువ వీడియోస్ కూడా షేర్ చేయలేకపోవడము. అండ్ ఆ కొత్తగా అంటే ఇంట్లో ఉండి ఒకేసారి స్కూల్ జాయిన్ అవ్వడం వల్ల చాలా హెవీ అయిపోయిందనమాట. నాకు వర్క్ కూడా బాడీ కూడా కొంచెం టైం తీసుకుంటుంది సెటిల్ డౌన్ అవ్వడానికి. అందుకే కొంచెం టైం తీసుకుంటున్నాను. బట్ దానికి సంబంధించినంత వరకు నేను ఇలా మార్నింగ్ రొటీన్స్ కానీ, లేకపోతే షార్ట్స్ షేర్ చేస్తున్నాను. అండ్ చాలామంది ఏంటంటే లైక్ యాక్టివిటీసే షేర్ చేయట్లేదు అని అడుగుతున్నారు. సో, డోంట్ వరీ, నేను స్కూల్లో ఏదైతే యాక్టివిటీస్ ప్లాన్ చేశానో కిడ్స్‌కి అవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. బికాజ్ నేను చాలా వరకు షార్ట్స్‌లో నేను స్కూల్లో పిల్లలకి ఏం చేపిస్తున్నాను అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ నా దగ్గర ఉండే పిల్లలు అంటే నేను టీచ్ చేసే పిల్లలు 2 నుంచి 3 ఇయర్స్ లోపు 3 4 ఇయర్స్ లోపు పిల్లలనమాట. సో, ఆల్మోస్ట్ మీ టాడ్లర్స్‌కి ఏం కావాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేపించాలి అనేది మొత్తం కూడా మీకు అక్కడ కవర్ అయిపోతది. జస్ట్ ఇంకొక 1 వీక్ అట్లా ఆగండి. మీకు కంప్లీట్‌గా ఇంకా రెగ్యులర్‌గా యాక్టివిటీ వీడియోస్ అనేయి వస్తాయన్నమాట. బికాజ్ పిల్లలకి ఒకేసారి హెవీగా ఇవ్వటం మంచిది కాదు. దడుచుకుంటారంటే ఇప్పుడిప్పుడే స్కూల్‌కి వచ్చేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఏడుస్తూ ఉంటారు మమ్మీ కావాలని అలాగా. సో, ఒకేసారి మనం హెవీ వర్క్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు చాలా ఏడవటము అట్లా చేస్తూ ఉంటారు. భయపడిపోతూ ఉంటారు. నెక్స్ట్ డే రానంటారు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే సెటిల్మెంట్ పీరియడ్ అంటారనమాట. సో, వాళ్ళు మనకు అడ్జస్ట్ అయ్యారా లేదా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం యాక్టివిటీ వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి. సో, ఇందాక నేను కర్రీ క్యూబ్స్ చూపించాను కదా! సో, అవలా ఫ్రోజన్ అయిపోతాయనమాట. దాన్ని తీసేసుకొని నేను ఎయిర్‌లాక్ బ్యాగ్ ఉంటది కదా! దాంట్లో పెట్టేసుకుంటున్నాను. సో దట్ 1 వీక్‌కి సరిపడా మాత్రమే చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ రైస్ చేస్తున్నాను వెజిటబుల్ రైస్. సో, దీంట్లో నేను ఆ క్యూబ్స్‌ని ఎట్లా యూజ్ చేస్తాను అని చూపిస్తాను చూడండి. అండ్ లంచ్ బాక్స్‌కి ఏం తీసుకువెళ్ళాలి, స్నాక్ బాక్స్‌కి ఏం తీసుకెళ్ళాలి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్
ఈవినింగ్ డిన్నర్ అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో చూపించాను కదా. సో ఒకసారి చూడండి అది కూడా. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా డిఫరెంట్ రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో ఇలా ఆయిల్లో కర్రీ క్యూబ్స్ వేసేసి జస్ట్ అట్లా సార్ట్ చేస్తే పేస్ట్ వచ్చేస్తుంది మనకి. సో దాంట్లో మనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ సార్ట్ చేసేసుకుంటే మంచిగా గ్రేవీ అంతా కూడా మనకి పీసెస్కి పడుతుంది. అండ్ తర్వాత ఆల్రెడీ ఆ కర్రీ క్యూబ్స్లో మనము మసాలాలు కానీ సాల్ట్ కానీ కారం కానీ అన్నీ వేసేసాం కాబట్టి తర్వాత మనం సాల్ట్ కారం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ అవి కలిపేసాక అంటే ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి ముక్కలు మరీ మెత్తగా అయ్యే వరకు ఏమీ ఏపటం లేదు. జస్ట్ అట్లా సార్ట్ చేసేసినాక నేను ఇందులో రైస్ వేసేసి వాటర్ కూడా వేస్తాను. ఆ తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని మనం ప్రెషర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి. అండ్ టేస్ట్ కూడా ఏమీ డిఫరెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం పేస్ట్ చేసుకొని చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో టేస్ట్లో కూడా ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ మేక్ ష్యూర్ దట్ మీరు 1 వీక్కి సరిపడా చేసుకునేటట్టు మరి ఎక్స్ట్రా ఎక్కువ చేసుకోకుండా. అండ్ సాల్ట్ కొంచెం తగ్గింది కాబట్టి ఇక నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక టీ స్పూన్ అట్లా నెయ్యి ఉంటే అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. లేదంటే నిమ్మకాయ అయినా వాడుకోవచ్చు, ఒక హాఫ్ నిమ్మకాయ అయినా మనం వాడుకోవచ్చు అనమాట. సో అది కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా మనం రైస్ ఐటెం పెట్టేసుకుంటే ఆఫ్టర్నూన్కి ఈజీగా ఉంటుంది. అంటే రైస్ సపరేట్గా మళ్ళీ కర్రీ సపరేట్గా వండాల్సిన పని లేకుండా ఇలా చేసుకోవచ్చు. సో ప్రెషర్ అంతా అయిపోయాక చూసుకుంటే చక్కగా ఉడికిపోయింది. బట్ ఏంటంటే ఉడికిన వెంటనే దాన్ని గరిటెతో తిప్పకుండా ఒక 5 to 10 మినిట్స్ మనం అట్లా వదిలేసేయాలన్నమాట. సో అలా వదిలేస్తే అది వేడి ఆవిరి అంతా పోయేసి మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇది అయ్యే లోపల నేను పూజ కూడా చేసేసుకుంటున్నాను. సో ఇంకా కంటిన్యూగా రెగ్యులర్గా ఒక టైంలో చేసే అంత సెటిల్మెంట్ ఇంకా రాలేదు. బట్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను. పొద్దున కానీ సాయంత్రం కానీ పూజ చేసుకునేకైతే ట్రై చేస్తున్నాను. ఎక్కువ మంగళవారం శుక్రవారం ఇంతకుముందు అయితే డైలీ చేసేదాన్ని కదా. ఇప్పుడు కొంచెం ఇంకా సెటిల్మెంట్లో ఉన్నాం కాబట్టి కొంచెం డిలే అవుతుంది. బట్ ప్రాపర్గా రొటీన్స్ అనేవి నేను షేర్ చేస్తాను ఫర్దర్గా. సో ఎవరు కూడా ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నారు కదా. సో కొంచెం టైర్డ్నెస్గా లేకపోతే అడ్జస్ట్మెంట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దానికోసమే వీడియోస్ అయితే స్లోగా వస్తున్నాయి. బట్ ఫర్దర్గా ఐ విల్ మేక్ ష్యూర్ మీకు మంచి వీడియోస్ అయితే నేను ఇస్తాను. అనుకోకుండా స్కూల్లో జాయిన్ అయ్యాను కాబట్టి కొంచెం ఈ డిలే అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చక్కగా కృష్ణుడి బొమ్మ కూడా నేను కింద చూసారా చిన్న మ్యాట్ లాగా ఉంది. సో ఆ మ్యాట్ నేను మీషోలో తీసుకున్నాను. ఆ టేబుల్ కూడా మీషోలో తీసుకున్నాను. ఐ థింక్ నేను ర్యాండమ్ మీషో థింగ్స్ ఎట్ హోమ్ అని ఒక వీడియో చేస్తాను. బికాస్ చాలా తీసుకున్నాను మీషో నుంచి నేను కొత్తగా ఇల్లు ఇదైనాక. సో ఇక క్యాండీ కూడా రెడీ అయిపోయింది అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. ఇక్కడ నుంచి ఇంకా మేము స్కూల్కి వెళ్ళాలన్నమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.